అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ కేఎంఆర్ ముళ్ళపూడి. ఈరోజు మన స్టూడియోకి నరేంద్ర రెడ్డి గారని మా ఫ్రెండ్ వచ్చారు. మన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ మీద చేసిన వీడియోలు చూసి వారికి ఏవో కొన్ని డౌట్లు ఉన్నాయంటే అడుగుతానంటే ఈ వీడియో ద్వారా చెప్తే అందరికి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాం. నమస్కారం నరేంద్ర రెడ్డి గారు. నమస్తే సార్. ఏంటి ఏంటి ఏం వీడియో చూస్తారు, ఏం డౌట్లు ఉన్నాయి అడగండి. అది స్టాక్ ట్రేడింగ్ మీదే సార్. చాలా వెబినార్స్ వీటికి అటెండ్ అవ్వమని చెప్పి ఆ కోర్సులు అని చెప్తున్నారు. వాళ్ళు ఏదో చెప్తారు, మనకు అర్థం కావట్లేదు. అసలు మేము ఏది ఫాలో అవ్వాలి ట్రేడింగ్ చేయాలంటే, అసలు ట్రేడింగ్కి మా మైండ్ సెట్ని ఎలా సెట్ చేసుకోవాలి? జనరల్గా ఏంటంటే మనం ట్రేడింగ్ మీద దృష్టి ఎప్పుడు పెడతామంటే మన పక్కన ఎవరికైనా డబ్బులు వస్తున్నాయని తెలిసినప్పుడు వాళ్ళు చేస్తున్నారు బాగుంది రోజు వస్తుందంటే మనం టెంప్ట్ అవుతాం. టెంప్ట్ అయిన తర్వాత ఎలాగా మనం నేర్చుకోవాలని చూస్తాం. చూసినప్పుడు ఏంటంటే ముందు మనం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అడుగుతాం. వాళ్ళు బిజీగా ఉండి సగం చెప్తారు, సగం చెప్పరు. ఈ లోపల ఫేస్బుక్ వీటిల్లో ఫ్రీ వెబినార్లు లేకపోతే 99 కట్టండి 500 కట్టండి అని వస్తుంది. సో అటెండ్ అవుతాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ముందు మనకి ఈ ట్రేడింగ్ మీద దృష్టి పెట్టిన తర్వాత మనం నేర్చుకునే ముందు వెబినార్లు అటెండ్ అయ్యే ముందు ఏం చేసినా ముందు అసలు ట్రేడింగ్కి ఏం కావాలి, ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకుంటే మీరు మొదలు పెట్టవచ్చు అనేది ఒక సిలబస్ లాగా మనకి చెప్పాలి. ఓకే, ఆ చెప్పే వ్యవస్థ లేదు. మీ అంతటా మీరు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే అవతల వాళ్ళు వాళ్ళకి తెలిసింది మీకు చెప్తారు, కానీ మీకేం తెలుసు, మీరు ఎంతవరకు తెలుసుకున్నారు అనేది వాళ్ళకి పట్టించుకోరు. సో మీకు ఏం తెలియాలో మీకు తెలియదు. సో అందువల్ల ఏంటంటే ఏదో ఈ వెబినార్ అటెండ్ అవుతారు, మళ్ళీ ఇంకో వెబినార్ అటెండ్ అవుతారు. ఈ లోపల ఇతను చెప్పింది మర్చిపోతారు. అలా ఏమవుతుందంటే కన్ఫ్యూజన్, టోటల్ కన్ఫ్యూజన్, ఏం చేయాలో తెలియదు. సో మీకు తెలిసింది సరిపోతుంది అనుకుంటారు, మీరు అనుకుని మొదలు పెడతారు. మొదలు పెడితే ఏం జరుగుతుంది, మనం తప్పులు చేస్తాం సహజంగా. ఇప్పుడు పద్మవ్యూహంలోకి లోపలికి వెళ్ళిపోతాం, ఆర్డర్ పెట్టేస్తాం, దాన్ని ఎలాగ హ్యాండిల్ చేయాలో తెలియదు. ఈ లోపల కంగారు వచ్చేస్తుంది, ఎవరిని అడిగితే ఆ పాయింట్లు చెప్పరు. సో అందువల్ల ఏంటంటే నష్టం జరగడానికి కారణం అదనమాట. ముందు మనకి ఏం కావాలి, మనకి ఎంత పెట్టుబడి ఉంది, ఎంత రిటర్న్ కావాలి, మనకి ఏం నేర్చుకోవాలి అనేది క్లారిటీ ఉండాలి. అది చెప్పడానికి ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, కొన్ని వెబ్సైట్స్లో అయితే మీరు 50,000 కట్టండి మీకు రోజుకి 4,000 వస్తాయి, 5,000 వస్తాయి అని చెప్పి టెంప్టింగ్గా, చాలా ప్రొవోకింగ్గా చేస్తున్నారు సార్. అది అసలు నిజంగా సాధ్యమని అంటారా, లేకపోతే ఊరికే అలా? అంటే ఒకటి ఇప్పుడు ఏంటంటే మనకి చెప్పేవాళ్ళని తప్పు పట్టలేం, ఎందుకంటే వాళ్ళంతా రీసెర్చ్ చేస్తారు, వాళ్ళు చెప్పేది చెప్తారు. అయితే దానికి మనం ఎంతవరకు సూటబుల్, వాళ్ళు చెప్పిన రికమెండేషన్ మనం ఆచరించగలగాలి కదా. ఇందాక అనుకున్నట్టు ఆర్డర్ పెడతాం, 15,000లోకి వెళ్తాం, దాన్ని హ్యాండిల్ చేయగలగాలి కదా. తర్వాత అసలు ఆ రిస్క్ మనం బేర్ చేయగలమా, ఎంత అమౌంట్ పెట్టాలి, ఆ టెన్షన్, ఆ టైము మనం కేటాయించగలమా, ఇవన్నీ ఇంపార్టెంట్. అదేంటంటే మీరు చెప్పేది ఏంటంటే ఆప్షన్ బయింగ్ చేస్తారు వాళ్ళు చెప్పే రికమెండేషన్స్ అన్ని. ఆప్షన్ బయింగ్ అంటే ఏంటి, ఒక 5,000 10,000 పెట్టుకుంటే సాయంత్రం లోపలనే ఒక గంటలోనే, ఒక అరగంటలోనే ఒక 2,000 3,000 రావచ్చు. అది ఎంతమందికి వస్తాయి, తక్కువ మందికి వస్తాయి. ఇప్పుడు మీరు లాటరీ టికెట్ కొన్నారు, ఎంతమందికి తగులుతుంది, చాలా తక్కువ. అంతే కదా. వచ్చిన వాళ్ళకి బాగానే వస్తుంది, పోయిన వాళ్ళకి చాలా మందికి పోతుంది. ఇది అంతే. ఆప్షన్ బయింగ్ లో కూడా 90% లూజ్ అవుతారు, ఏదో కొంతమందికి వస్తుంది, అంతే. వచ్చింది పెద్ద అమౌంట్ వస్తుంది కాబట్టి ఇంక టెంప్టేషన్ మనకి. అందువల్ల ఏంటంటే కొత్త వాళ్ళు ఇప్పుడు కూడా బాగా ఎక్స్పర్టైజ్ వచ్చే వరకు కూడా ఆప్షన్ బయింగ్, ఎక్స్క్లూజివ్గా నేకెడ్ ఆప్షన్స్ బయింగ్కి వెళ్ళకూడదు అనేది నా పర్సనల్ ఉద్దేశం. అది ఎంతవరకు ఎవరు వింటారు అనేది మనం చెప్పలేము. అది సో అయితే సమగ్రమైన అవగాహన ఏం కావాలి, బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మాత్రమే మనం ప్రాక్టికల్గా డబ్బులు పెట్టి ట్రేడింగ్ చేయటం మంచిది. బట్ అది ఇన్వైటబుల్. ఇంకొకటి ఉంది మీకు ఏంటంటే, ఇందాక చెప్పాను మీకు, అసలు ట్రేడింగ్ చేయాలంటే మన గోల్ ఏంటి, మీకు ఎంత రిటర్న్ కావాలి, ఎంత రిటర్న్ కావాలంటే మీరు చెప్పండి. ఎగ్జాంపుల్ మీ ఉద్దేశం. బ్యాంక్ ఇంట్రెస్ట్ 10% ఉంది సార్. అదే షేర్ మార్కెట్లో మనం లాంగ్ టైం కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే దానికి 2-3 టైమ్స్ కూడా గెయిన్ అవ్వచ్చు అనేది. అంటే ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే ఒక 24% ఇంట్రెస్ట్ వరకు మనం ఆశిస్తే పెద్దగా నష్టం జరగదు అనేది చెప్తున్నారు. సో ఆ క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఆ క్లారిటీ లేకుండా మనకి ఎంత కావాలో తెలియకుండా అతనేదో రోజుకి 3,000 ఇప్పిస్తానని మనం టెంప్ట్ అయితే ఉన్నది కూడా పోతుంది. సో మీకు 24% per annum or 2% per month సరిపోతుంది అనుకోండి. కేవలం 2 స్ట్రాటజీలు ఉన్నాయి, షార్ట్ స్ట్రాంగిల్ అని ఒకటి ఉంది, ఐరన్ కాండర్ అని ఒకటి ఉంది. ఈ 2 స్ట్రాటజీలు మీరు నేను కనిపెట్టింది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అయినా ఎవరైనా అదే చేస్తారు. ఇది ఎవరైతే సేఫ్గా ఉండాలనుకున్నవాడు. సో దాన్ని నేర్చుకుని దాని అడ్జస్ట్మెంట్లు నేర్చుకుంటే చాలు. ఇదంతా కూడా ఎంత ఒక వారం 10 రోజులు పడుతుంది. అయితే దాన్ని ప్రాక్టీస్ చేయడానికి, పేపర్ ట్రేడింగ్ లో ప్రాక్టీస్ చేయడానికి ఒక 3 నెలలు చేయాలి. 3 నెలలు చేస్తే ఏమవుతుందంటే మనకి వచ్చింది అనుకున్నది కరెక్టా కాదని తెలిసింది, ప్రాక్టీస్. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనకి పేపర్ ట్రేడింగ్ లో 10 లక్షలు డబ్బు ఇస్తారు,
10 లక్షల డబ్బు పెట్టి మనం ఈ 2 స్ట్రాటజీల మీద 24% మనం 3 నెలలు తీసామనుకోండి, మన కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెంట్ అప్పుడు మనం ప్రాక్టికల్ గా చేయొచ్చు. అప్పుడు పద్మవ్యూహం నుంచి బయటికి రావడం కూడా తెలుస్తుంది. ఓకే, ఎందుకని మన దగ్గర క్యాపిటల్ ఉంది, స్కిల్ ఉంది, తిరిగే ఉంది. ఇది లేకుండా మనం రకరకాల ప్రయత్నాలు చేసి రకరకాల వెబినార్లు ఎట్లంటే టోటల్ కన్ఫ్యూజన్ లో తెలియక చేసేస్తాం, చీకట్లో రాయి విసురుతున్నాం. అందువల్ల ఏంటంటే ముందు సెల్ఫ్ అవేర్నెస్, మనకి ఏం తెలుసు అనేది మనకు వేయాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం చెప్పేది ఏంటంటే, ముందు మీరు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి. మీరు ట్రేడింగ్ మొదలు పెట్టడానికి మీకు ఏమి రావాలి అనేది చెక్ లిస్ట్ చెప్తాం. సో ఆ చెక్ లిస్ట్ అంతా మీకు వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఆ చెక్ వచ్చింది మళ్ళీ పేపర్ ట్రేడింగ్ చేయండి 3 నెలలు. అప్పుడు మీకు ప్రాక్టీస్ వస్తుంది. అప్పుడు మీరు రంగంలోకి దిగాలి. చాలా బాగుంది. అప్పుడు కూడా ఒక మెంటర్ని పెట్టుకోవాలి మళ్ళీ, ఎందుకని ఎమర్జెన్సీలో ఏదైనా సలహా కావాలంటే మెంటర్ని పెట్టుకోవాలి. సో ఆ మెంటర్కి మనం ఏ డౌట్ వచ్చినా కాల్ చేయడానికి ఒక మెంటర్ ఉన్నప్పుడు మీరు సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. సో లైఫ్ లాంగ్ 24% per annum సంపాదిస్తే ఇక ఆ కోట్లు అయిపోతుంది. ఏం చేసుకోవాలి మనకు అర్థం కాదు. సో ఎందుకని మనం ఈ టెంప్టేషన్స్ స్మాల్ రోజుకి 3,000 2,000 మనం ఎంత డబ్బు పెడుతున్నాం, ఎంత వస్తుంది అంతే. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ అండి అందరికీ కూడా. మనం టెంప్ట్ అవ్వకూడదు. నేను ముఖ్యంగా వ్యూవర్స్ అందరికీ చెప్తున్నాను, 100కి 90 మంది నష్టపోతున్నారు ట్రేడింగ్లో అని సెబీ చెప్తుందంటే దానికి మనమే కారణం. మనకు సరైన అవగాహన లేనందువల్ల, గ్రీడ్ అనే ఒకే ఒక దీనివల్ల అవగాహన లేనందువల్ల ఇది జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ముందు నేను చెప్పినట్టుగా మీకు ఏం కావాలో మీరు తెలుసుకోండి ముందు. తర్వాత మీకు ఏమొచ్చో మీరు చెక్ చేసుకుని దిగండి. దట్టు ఆఫ్టర్ పేపర్ ట్రేడింగ్ ఓన్లీ. ఇదంతా కూడా 3 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది మీకు. ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మార్కెట్ బాగా వాలటైల్గా ఉంది. కొత్త వాళ్ళు హ్యాండిల్ చేయడం అనేది చాలా చాలా కష్టం. అందువల్ల ఏంటంటే ఈ ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా పేపర్ ట్రేడింగ్లో నేర్చుకోండి. తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ఒక స్టేబుల్ డైరెక్షన్ వస్తుంది. అప్పుడు మీరు చేస్తే కనుక నష్టం లేకుండా మనకి ఒక లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి విషయం చెప్పారు సార్. చివరిగా ఇంకొక చిన్న డౌట్ సార్, మీరు పేపర్ ట్రేడింగ్ చేయమంటున్నారు కదా, మళ్ళీ మేము ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎప్పుడు రావచ్చు? ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇదంతా కూడా ఆన్లైన్ అండి. ఎవరు కూడా ఇక్కడికి ఆఫీస్కి రావడం కానీ, మనం ఎక్కడున్నా వాళ్ళు ఎక్కడున్నా ఇమ్మెటీరియల్ మనకి ఏంటంటే మనం అన్ని కూడా వాట్సాప్ లో వాళ్ళకి పంపిస్తాం. పేపర్ ట్రేడింగ్ అనుకోండి, లింక్ పంపిస్తాం. అలాగే ఏదైనా వీడియో చూస్తే నేర్చుకోవడానికి ఒక వీడియో కావాలి, యూట్యూబ్ లో బోల్డెన్ వీడియోలు ఉన్నాయి, అందులో రిలవెంట్ వీడియో వాళ్ళకి పంపిస్తాం. వాళ్ళు చూసి డౌట్స్ ఉంటే మనల్ని అడుగుతారు. అంతే, ఇవన్నీ కూడా ఆన్లైనే. ఎవరికి రూపాయి పే చేయక్కర్లేదు. సో వాళ్ళు సక్సెస్ఫుల్ గా నేర్చుకుని ఆ నేర్చుకున్నది ఏంటో సరిపోతుందో లేదో మాతో ఇన్సూర్ చేసుకుని మొదలు పెట్టుకోవచ్చు. సో వాళ్ళు కావాలంటే మనం మెంటర్స్ మనం ఉంటాం, లేదంటే ఇంకా మరి తెలిసిన వాళ్ళు చాలా మంది సర్వీస్ హెల్ప్ చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. సో అందువల్ల ఏంటంటే ఇవి సేవలన్నీ ఉపయోగించుకుని డబ్బు లూజ్ అవ్వద్దని మనం చెప్పేది. చాలా బాగా చెప్పారు సార్. బేసిక్స్ నేర్చుకోవడం, 3 months పేపర్ ట్రేడింగ్ చేసి ఎక్స్పీరియన్స్ పొంది అప్పుడు ఫిజికల్ గా మనం ట్రేడింగ్ చేయడం వల్ల అందరూ లాభపడవచ్చు. సో ఆ షేర్ మార్కెట్ యొక్క లాభాలను మనం నేర్చుకోకపోవడం వల్ల కోల్పోకూడదని, అందరూ నేర్చుకొని అందరూ ఆ ఫలాలు పొందాలని మీ యొక్క ఆశయం అందరూ ఎక్కువ మందికి చేరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీరు ఈ కార్యక్రమానికి వచ్చి ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టుగా కావలసిన ఇన్ఫర్మేషన్ మీరు మా దగ్గర నుంచి వచ్చేటట్టుగా డౌట్లు అడిగినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తూ ఐఎమ్ క్లోజింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ.